భగవద్గీత ప్రథమాధ్యాయము 36వ శ్లోకం. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. పాపములు ఏవ నిశ్చయముగా ఆశ్రయేత్ కలుగును అస్మాన్ మాకు హత్వా చంపుట వలన ఏతాన్ ఈ అతతాయినః దుర్మార్గులను తస్మాత్ అందుచేత న అర్హాః తగినవారము కాము వయం మేము హంతుం చంపుటకు ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని పుత్రులను సబాంధవాన్ బంధువులతో కూడిన వారిని స్వజనం హి స్వజనులైన వారిని కథం ఎట్లు హత్వా చంపి సుఖినః సౌఖ్యవంతులము శ్యామ అగుదుము మాధవ ఓ కృష్ణ లక్ష్మీపతి. ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము? భాష్యము. నిర్దేశములను అనుసరించి 1 విషము పెట్టువాడు, 2 గృహమునకు నిప్పు పెట్టువాడు, 3 మారణాయుధములతో దాడి చేయువాడు, 4 సంపదను కొల్లగొట్టువాడు, 5 ఇతరుల భూమిని ఆక్రమించెడువాడు, 6 ఇతరుల భార్యను చేపట్టినవాడు అని 6 రకముల దుర్మార్గులు కలరు. అట్టి దుర్మార్గులను వెంటనే సంహరింపవలెను. వారిని సంహరించుటచే ఎట్టి పాపము కలగదు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య మానవునికైనను సముచితమే. కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాడు. సాధు స్వభావమును కలిగి ఉన్నందున వారి పట్ల అతడు సాధు స్వభావమును ప్రదర్శింపదలచెను. కానీ ఈ రకములైన సాధు ప్రవర్తనమును క్షత్రియునకు ఉచితము కాదు. రాజ్యమును పాలించు బాధ్యతాయుతుడైన రాజు సాధు స్వభావమును కలిగి ఉండవలనే కానీ పిరికివాడై ఉండకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావమును కలిగి ఉండను. కనుకనే నేటికిని ప్రజలు రామరాజ్యమునందు నివసింపవలెనని ఆరాటపడుతుంటారు. శ్రీరాముడు ఎన్నడూను పిరికితనమును ప్రదర్శించి ఉండలేదు. సీతాదేవిని అపహరించి రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించెను. కానీ శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే సాటిలేని విధముగా అతనికి గుణపాఠము నేర్పెను. కానీ అర్జునుని విషయమున దుర్మార్గముగా ప్రవర్తించిన వారు అతని తాత, గురువు, మిత్రులు, బంధువులు, పుత్రులు, మనుమలు మున్నగు ప్రత్యేక బంధువర్గము వారే. కనుకనే సాధారణ దుర్మార్గుల పట్ల చూపవలసినటువంటి తీవ్ర విధానమును తాను వారి పట్ల అవలంబింపరాదని అర్జునుడు భావింపెను. అంతేకాకుండా సాధువులు క్షమాశీలురుగా నుండవలెనని ఆదేశింపబడినది. సాధువులైనట్టి వారికి అట్టి నిర్దేశముల రాజకీయమైన అత్యవసర పరిస్థితుల కంటెను అత్యంత ప్రధానమైనవి. రాజకీయ కారణముచే స్వజనమును చంపుటకు బదులు వారిని ధర్మదృష్టితోనూ సాధు ప్రవర్తనలతోనూ క్షమించుటే ఉత్తమమని అర్జునుడు భావించెను. కనుకనే తాత్కాలికమైన దేహ సుఖముల కొరకై
అట్టి వారిని సంహరించుట లాభదాయకమని అతడు భావించలేదు. అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌఖ్యములు శాశ్వతము కానందున స్వజనమును చంపుట వలన తన జీవితమును మరియు నిత్యమైన ముక్తిని అతడు ఎందుకు పణముగా పెట్టుకొనవలెను? ఈ సందర్భమున అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుని మాధవ అని సంబోధించుట యందు ఒక విశేషము గలదు. లక్ష్మీదేవి భర్తగా తనను చివరికి అశుభమునే కలుగజేయు కార్యమునందు శ్రీకృష్ణుడు ప్రోత్సహింపరాదని అర్జునుడు సూచింపదలచెను. వాస్తవమునకు శ్రీకృష్ణుడు ఎవరిని అశుభములను కలగజేయడు కనుక తన భక్తులకు అట్టి పరిస్థితులను కలుగజేయడని ప్రత్యేకించి తెలుపనవసరము లేదు. జై శ్రీకృష్ణ.